ఇష్టానుసారంగా విధిస్తున్న టారిఫ్లతో భారత్ సహా అన్ని దేశాలను బెంబోలెత్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తున్నారు. ఆ దేశంతో వ్యాపార వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న, ప్రత్యేకించి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలన్నింటిపైన విరుచుకుపడుతున్నారు, కొరడా జులిపిస్తున్నారు. ఈ క్రమంలో భారత్పై ఇప్పటికే ఏకాఏకిన 50% అదనపు టారిఫ్లను విధించారు ట్రంప్. తొలుత 25%తో సరిపెట్టాడనుకున్నప్పటికీ ఆ తర్వాత తాజాగా మరో 25% అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50% టారిఫ్ భారత్పై పడింది. ఈ టారిఫ్ అనంతరం అంతర్జాతీయ కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. చైనా, రష్యాలతో దోస్తీని పెంచుకుంటోంది భారత్. 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో అడుగుపెట్టారు. ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఫలితంగా భారత్, అమెరికా సంబంధాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. భారత్ సంబంధాలు మరింత బలహీనపడొచ్చని భావిస్తున్న నేపథ్యంలో ఆయన మెత్తపడ్డారు. తానెప్పుడూ మోదీకి స్నేహితుడిగానే ఉంటారని, ఆయన గొప్ప ప్రధానమంత్రిని ప్రశంసించారు. ఇరు దేశాల సంబంధాలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. భారత్, అమెరికా స్నేహ సంబంధాలు ఈనాటివి కావని, వాటిని ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు. వైట్ హౌస్లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్, అమెరికాల మధ్య ప్రత్యేక సంబంధం ఉందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ను చైనాకు కోల్పోతున్నామని అనుకోవట్లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయని, కొన్ని నెలల కిందటే ఆయన ఇక్కడికి వచ్చారని గుర్తు చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల మోదీ సానుకూలంగా స్పందించారు. వీటిని స్వాగతిస్తున్నానన్నారు. ట్రంప్ అభిప్రాయాలను పూర్తిగా అభినందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య సమగ్ర అంతర్జాతీయ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని వ్యాఖ్యానించారు. సానుకూల భవిష్యత్కు దిశానిర్దేశం చేసే విధంగా మోదీ వ్యాఖ్యలున్నాయని చెప్పారు. ఇరు దేశాల బంధం మరింత బలపడ్డానికి ఇది దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.